ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది? ఆంజనేయుడికి అంజనాదేవికి పుట్టాడు కాబట్టి ఆంజనేయుడు అనే మాట వచ్చింది. ఆ తర్వాత బాల్యంలో ఒక చిత్రమైన సన్నివేశం జరిగింది, మనకి ఉత్తరాఖండలో కనపడుతుంది ఆ కథ రామాయణంలో. అదేమిటంటే పుట్టగానే తరుణార్క కబళనోద్ధతి పూనెనెవ్వాడు రుచులచే ఫల మోహ రుచుల చేత అని భట్టుమూర్తి వర్ణించాడు. రుచి అంటే కాంతి, రుచి అంటే ఆహారానికి సంబంధించిన రుచి. ఆకాశంలో ఎర్రగా అప్పుడే ఉదయించిన సూర్యబింబం కనపడితే ఆకలి పుట్టగానే ఆకలి అనిపించిన ఆంజనేయుడు ఆకాశ మార్గానికి ఎగిరాడు పండు అనుకుని. ఎగిరితే తినబోయాడు, దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు గ్రహణం, రాహు వచ్చాడు సూర్యుడిని మింగడానికి. వస్తున్న రాహువును చూసి ఈ సూర్యుడి కంటే ఆ రాహు ఏదో విచిత్రంగా ఉన్నాడు, బాగున్నాడని రాహువుని మింగబోయాడు. ఇదేమిట్రా, సూర్యుడిని నేను మింగాలనుకుంటే నన్ను మింగేవాడు ఒకడు వచ్చాడని, ఇదేంటి వీడిని పంపించావు, నేను కదా మింగాలని ఇంద్రుడికి కంప్లైంట్ చేశాడు రాహు వెళ్ళి. ఇంద్రుడు ఐరావతం అనే ఏనుగు మీద ఎక్కి వజ్రాయుధం పట్టుకుని వచ్చాడు. ఐరావతం తెల్లగా ధగధగలాడుతూ కనపడేప్పటికీ రాహువును వదిలిపెట్టి ఐరావతాన్ని ఇంద్రుడిని మింగాలని ఆంజనేయుడు ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవేంద్రుడు కోపం వచ్చి వజ్రాయుధంతో ఒక దెబ్బ కొట్టాడు. దవడకి తగిలింది, దవడ పెద్దదిగా వాచింది. దవడని సంస్కృతంలో హనువు అంటారు. పెద్దదైన హనువులు కలిగినవాడు కాబట్టి, గుణం కలిగినవాడు గుణవంతుడు, ధనం కలిగినవాడు ధనవంతుడు, బుద్ధి కలిగినవాడు బుద్ధిమంతుడు అయినట్టుగా పెద్దదైన హనువులు కలిగినవాడు హనుమంతుడు అయ్యాడు. ఆ తర్వాత హనుమంతుడు ఆ దెబ్బకు సమస్యలు పడిపోయాడు. వాయుదేవుడికి ఆగ్రహం కలిగింది, ఆయన స్తంభించాడు. దేవతలందరూ వచ్చారు వాయుదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి. గాలి స్తంభిస్తే మరి లోకానికి అపకారం కదా, వాళ్ళంతా వాయుదేవుడిని ప్రార్థించారు. వాయుదేవుడు ప్రసన్నుడు కావడానికి ఆంజనేయుడికి ఎన్నో వరాలన్నీ ఇచ్చారు. అవన్నీ తర్వాత కథలో జరిగిన అంశాలు. ఇదిలా ఉండగా హనుమంతుడు అనే మాట కేవలం రూపానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఒక అంతరార్థం కూడా కనపడుతుంది. హనువు అంటే దవడ, రెండు దవడల మధ్యలో ఏముంటుంది, నాలుక ఉంటుంది, దంతాలు ఉంటాయి, పైన అంగిలి ఉంటుంది. ఈ నాలుక దంతాల చివరి భాగంలో తగిలితే, అంగిటికి తగిలితే, రెండు పెదవులు కలిసి మాట్లాడితే రకరకాల శబ్దాలు పుడతాయి కంఠంలో నుంచి. అన్నింటికీ ఆ హనువుల మధ్య భాగమే ఆధారం. ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో, ఏ పదాన్ని ఎలా పదవిభాగం చేసి పలకాలో బాగా తెలిసినవాడు ఆంజనేయుడు. అందుకని ఆంజనేయుడిని ఆరాధిస్తే మనకేదో వాక్పటుత్వం వస్తుంది అనే మాట ఎందుకు చెప్పారంటే ఆంజనేయుడు దానికి సంబంధించిన వాడు. ఈ లక్షణం ఎక్కడ జరుగుతోంది క్రియారూపంగా అంటే రెండు హనువుల మధ్య జరుగుతుంది. అందరు హనువుల మధ్య ఉంది కదండి, ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆంజనేయుడు ఉపయోగించుకున్నంత బాగా, సద్వినియోగం చేసినంత బాగా, సార్థకంగా వినియోగించినంత బాగా ఇతరులు చేయలేకపోతున్నారు. ఎలా వినియోగించుకోవాలో తన హనువుల మధ్యలో ఉండే శబ్దస్వరూప స్థితిని సక్రమంగా వినియోగించి లోకానికి కావలసిన మంగళప్రదమైన వాక్కుల్ని అందించిన మహానుభావుడు కాబట్టి, ఆయన సార్థకమైన హనువులు కలిగినవాడు కాబట్టి హనుమంతుడు. ఆయన నిజంగా సంపద కలిగినవాడండి, మిగతా వాళ్ళకి లేదా అంటే సంపదని సార్థకం చేసేవాడు అని. అందుకని హనుమంతుడు అనే మాట ఆ విధంగా కూడా అతడికి సార్థకమైన నామంగా లోకంలో ప్రచారంలోకి వచ్చింది.